తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేద పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. ధన ఆకర్షణ కోసం రకరకాల విధి విధానాలని పాటిస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్మీ కుబేరుల పూజలు చేస్తూ ఉంటే, కొంతమంది నంబర్స్ అనేవి చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. నంబర్స్ని అనుసరిస్తూ ఉంటారు. లేకపోతే వశీకరణకి సంబంధించి, ధన వశీకరణకి సంబంధించి రకరకాల పూజా విధానాలు కూడా ఉంటాయి. ఇట్లా మీరు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఇంకా ఇబ్బందులు పడలేకపోతున్నామండి, ధనం రీత్యా మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ని సజెస్ట్ చేస్తారు నిశాంత్ గారు? మా వాస్తవానికి ఏంటంటే క్రితంలో అంటే నా దగ్గర ఉన్న ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆయుధంగా చాలామందికి పరిచయం చేస్తున్నాను. మీరు ఇదివరకు కూడా చూసే ఉన్నారు. నా దగ్గర ఉన్న గంధాలు మీరు ఎవరి దగ్గర చూసి ఉండరు. అవునా? అరకజకు వచ్చిన రెస్పాన్స్ అలా ఇలా కాదు కదా, మనం చేసి ఉన్నాం కదా. అవును. సో ఇలా ఏంటి అని అంటే నా దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఒకటి ఉన్నది, మరకతమణి అని. మీరు పేరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి మరకతం రాయిని దొరకపట్టేసి దాని మీద ధన ఆకర్షణ అనే ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య వేస్తాము. సంఖ్య వేయించి ఆ మరకతం స్టోన్ని తయారు చేపిస్తాం. మీరు మామూలుగా చూడండి, మరకతానికి క్యారెట్ పట్టి కాస్ట్ ఉంటుంది. విపరీతమైన కాస్ట్. మరకతం విపరీతమైన కాస్ట్. ఎందుకనంటే నాది సొంత రాజశ్యామలాదేవి ఆలయం కట్టించేటప్పుడు కేవలం మరకత విగ్రహానికి ఎంత అవుతుంది అని చెప్పేసి కనుక్కుంటే 3 ఫీట్ విగ్రహం, ఆ 3 ఫీట్ల విగ్రహానికి వాళ్ళు చెప్పింది 80 లక్షలు. 3 ఫీట్లకు అంటే మనకు క్యారెట్ వచ్చేసి 10,000, 15,000, 20,000 అలా ఉన్నది స్టోన్స్లలో. సో ఏంటి, మనం లాస్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండాలి. అంటే ఏ కష్టంతోనైనా ఫలానా గురువుగారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన దాంతో నా సమస్య పోతుంది అనే ఆలోచన ఉండేసరికి నాకు తెలిసిన ఒక శిల్పి ఉన్నాడు ఆలగడ్డలో. అతనితో మాట్లాడితే సరే గురుగారు, మేము దాన్ని ఎలా చేయాలో నాకు చెప్పండి, నేను తయారు చేస్తాను అని చెప్పేసేసి ఆ మరకతాన్ని ఒక రూపాన్ని తీసుకువచ్చి నేను ఆలయం ప్రతిష్ఠ చేసేదానికంటే ముందు ఏం చేశాను, నా అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మందికి ఆ మరకతం మీద ఈ ముద్ర వేయించి పైన గోల్డ్ చిహ్నం వేసాము. వేసిన తర్వాత వెనుక వైపు సర్పాధికంతో ఒక లిఖిత ఉంటుంది, త్రిశూల సర్పాయుధం కింద. అంటే మనకు వేలాయుధం అంటే మీకు తెలుసా? వేలాయుధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆయుధం అలా ఉంటుందా? ఒకసారి చూపిద్దామా? ప్రేక్షకులకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా. ఇది నా చేతుల్లోనే ఉంది. వేలాయుధం అంటే ఇది సిజల్ లాగా మాకు పరిచయం. ఇది వేలాయుధాన్ని పోలి ఉంటుంది. వేలాయుధాన్ని సర్పజాతి 2 కలిపి తయారు చేయించాము. అయితే సాంఖ్యశాస్త్రం కూడా అపురూపమైన శాస్త్రం. అయితే సాంఖ్యశాస్త్రానికి సంబంధించి రకరకాల, అంటే ఇది వెస్ట్రన్ ది లేకపోతే ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కపిలుడే అందించినటువంటి శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. ఇది అంతెందుకమ్మా, ఒక పంచాంగము తీయాలన్నా సంఖ్య కావాలి, గణితం కావాలి. తర్వాత ఆఖరికి ముహూర్త బలం చూడాలి అని అనుకున్న సంఖ్య కావాలి. ఇప్పుడు నవగ్రహాలకి జపం చెయ్యాలి, గ్రహాన్ని బట్టి సంఖ్య ఉంటది. ఇన్ని రీతిల్లో ఉంటది. కాబట్టి అంటే ఏంటి, దాంట్లో మనకు నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సప్త ఋషులు, త్రిమూర్తులు కలిసి ఉండే సంఖ్య అది. త్రిమూర్తుల్లో మనం బాగా డబ్బుల కోసం ఎవరిని పూజిస్తాము? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. వాళ్ళు లేకపోతే మనకు జీవితం అనేదే లేదు. ఖచ్చితంగా. అవునా? అలాంటి పూర్వంలో నుంచి ఉన్నటువంటి మరకతాన్ని తీసుకువచ్చి, అంతెందుకండి, మరకతానికి మనం అభిషేకం చేస్తే చాలు సర్వపాప నివారణి అనేటువంటిది శాస్త్రం ఉంది మనకు. సంపూర్ణంగా రెండిటికి ఆ విధానం ఉన్నది. ఒకటి నర్మదా బాణం. నర్మదా బాణాన్ని ఎవరైతే స్పర్శిస్తారో ఆ స్పర్శ వల్ల సంపూర్ణమైన సర్పదోషంతో సహా నివారణ అవుతుంది, పూర్వజన్మ పాపం కూడా నివారణ అవుతుంది అనేది నర్మదా బాణంలో మనకు కొలువై ఉన్నటువంటి ఆ సాక్షాత్కారుడైన పరమేశ్వరుడే నిర్ధారించినటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉన్నది మరకతానికి చేస్తే ఇప్పుడు చాలా మంది పితృదోషంతో ఉన్నారు. పితృదోషాన్ని నివారణ చేసేది కూడా మరకతం. మరకతం మన దగ్గర ఉండటం అనేది
ప్రధానంగా మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి అవును. అంశం. సో మరకతం మీదే దీన్ని చెక్కిచ్చారు. ఈ అవునమ్మా. నంబర్ కూడా అత్యద్భుతమైనటువంటి నంబర్, ఇంకా మాటలు లేవు అవునమ్మా. దీని గురించి. అవునమ్మా. 520741 ఇట్స్ అ మెరాకిల్ నంబర్. Miracle. అయితే 808 కూడా దాని పవర్ ని ఇంకొంచెం ఇంకొంచెం అది ఏంటి అని అంటే ఇందాక చెప్పాను, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, త్రిమూర్తులు, పంచలోక పాలకులు. పంచలోక పాలకులు అంటే గణపతి, దుర్గా, ఆయంగుడు, పంచాయత్, విష్ణుమూర్తి, ఇలా వీళ్ళును తర్వాత అష్టదిక్పాలకులు అగ్ని, మన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, వరుణుడు, వీళ్ళందరూ వస్తారు. అన్ని రకాలుగా ఎటు చూసినా మనకంటూ ఎక్కడికి వెళ్ళినా ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మీరున్నారు తల్లి, ఇప్పుడు అది తీసుకున్నారు, మీ యొక్క పర్సులో అది వేసుకున్నారు అనుకోండి, సరిగ్గా 15 రోజుల్లో మీ చేతుల్లో ఏదో ఒక కట్ట వచ్చి మీ చేతుల్లో పడుతుంది. అంటే ఆపర్చునిటీ రూపంలో మనకు అలా ఆపర్చునిటీ రావటము డెఫినెట్ గా తద్వారా ధనం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఇది పర్సులో పెట్టుకోవటమే. వ్యాపారం చేసుకునేవారు గల్లలో పెట్టుకోవాలి, వాళ్ళ గల్లా పెట్టు. అయితే దీనికి ఒక విధి అయితే ఉంది. ఏంటి? ప్రతిరోజు ధూపం వేయాలి దానికి. ధూపం వేస్తే దాని శక్తి అమోఘంగా పెరుగుతూ నిన్ను ఒక కుబేర స్థాయిలో ఉంచుతుంది. ఆ కుబేర స్థాయి వచ్చిన తర్వాత మనం ఏమన్నా ఇంకా ఏం ఢోకా లేకుండా హ్యాపీగా కూర్చోగలుగుతాం. 100%. ఇంకొకటి, మరకతానికి ఉన్న విశిష్టత ఏంటిది? ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ఏంటి? ప్రతి ఒక్కరిని మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ మనసు ప్రశాంతత వల్ల వీరికి ఎంత కోపంలో ఉన్నా ఈ మరకతము మిమ్మల్ని శాంతింపపరిచి మిమ్మల్ని దేన్ని రెచ్చిపోనీయకుండా చేస్తుంది. కూల్ గా ఉన్నప్పుడే కరెక్ట్ గా ఆలోచించగలం మనం. అవును కదా, కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా మాట రాదు, సరైన నిర్ణయము ఉండదు. బ్యూటిఫుల్ అండి, ఇది ఒక మంచి అద్భుతం అని చెప్పచ్చు. అయితే మరి మీరు ఆల్రెడీ ఇందాక చెప్తూ ఉన్నారు, మీరు తయారు చేసినప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చారు అని అన్నారు. ఎటువంటి ఫలితాలను ఇచ్చింది ఇది? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక 9 మంది అయితే ఎమ్మెల్యేస్ అయ్యారు. బాబాయ్. 12 మెంబర్స్ జస్ట్ వాళ్ళ వ్యాపారం కోసం తీసుకున్నారు. అమోఘమైన వ్యాపార స్థితిలో ఉన్నారు. అందులో 2 అయితే మంచి 5 స్టార్ హోటల్స్ కట్టేసుకున్నారు. ఈ ఎమ్మెల్యేలలో ఒకతను రాజస్థాన్ మినిస్టర్. రాజస్థాన్లో మినిస్టర్ ఆయన. తర్వాత బాంబేలో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా ఎంత వ్యాపారం పెట్టుకొని చాలా కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడుతూ ఉంటే నా దగ్గరకు వచ్చి, బాబా ప్లీజ్ బాబా నాకు ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. ఆలోచించి, అసలు ఇది స్టార్ట్ చేసింది వాడి కోసం తల్లి, ఎవ్వరి కోసమో కాదు, ఇది తయారు చేసింది వాడి కోసమే. వాడికి తయారు చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు సుమారు వాడు ఒక 600-700 కోట్ల వారసుడు. వితిన్ 7 years లో తయారు చేసుకున్నాడు అదంతా. 7 years క్రితం తయారు చేసేది వాడి కోసం. అప్పటి వరకు మరకతం మీద ఈ సంఖ్య ఉంటది అనే విషయం ఎవరికీ తెలియదు. ఇది వేసి మనం ఎప్పుడైతే ఇచ్చామనుకోండి, దీంతో పాటు ఇంకొకటి ఉంది, కాకపోతే అది ఇంకా నేను బయటికి తీయలేదు, అది కూడా మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు తీసుకువస్తా తప్పకుండా. అది కూడా మరకతంలోనే తయారు చేయించాను. అది కూడా మరకతంలో లక్ష్మీ యంత్రము, లక్ష్మీ చిహ్నము అంటే ముద్ర, అమ్మవారి ముద్ర, సంఖ్య చతుర్థాకారంలో ఉంటుంది. అది వేసి ఇవి 2 వాడి చేతిలో పెట్టాను. వాడి ఇప్పుడు ఒక అమోఘమైన రూపంలో బాంబేలో స్థిరపడ్డాడు. అమేజింగ్. సో అట్లా వారి స్థాయిని బట్టి ఆపర్చునిటీని పెంచడానికి డెఫినెట్గా దోహదపడుతుంది. కాబట్టి మరి ఇది ఎక్కడికైనా దేశ విదేశాల్లో కూడా ఉన్నారు, పంపిస్తారా అని అంటే పంపిస్తారా? 100% పంపిస్తాను. రైట్. మరి ఇంకా ఎందుకనంటే ఒకటే, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మానవుడు అడుక్కునే స్థితిలో కాకుండా ఒక అద్భుతమైన స్థితిలో ఉండాలి. ఎన్నో దేశాలు భారతదేశం వైపు చూస్తున్నది, అవునా కాదు? భారతదేశంలో అసలు బీదరికం అనేదే ఉండకూడదు అనే ఆలోచన తల్లి. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ నంబర్ అండి. నంబర్తో బోల్డ్ అంత అటాచ్మెంట్ ఉంది మన వాళ్ళకు కూడా చాలా మందికి. సో చాలా చక్కటి విషయాన్ని ఈరోజు ప్రేక్షకులకు తెలియజేశారు. కృతజ్ఞతలు నిశాంతి గారు. నమస్కారం అండి. మహాదేవ.